హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడు బిర్యానీ తిని బోర్ కొట్టిందా? అయితే ఈ మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ట్రై చేసేయండి. అయితే ఇది తినేటప్పుడు ఫ్రైడ్ రైసా బిర్యానీయా అన్న కన్ఫ్యూజన్లోనే ఎక్కువ తినేస్తారండి. అంత బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మరి ఇంటికి ఎవరైనా వస్తే చక్కగా అప్పటికప్పుడు వెరైటీగా అండ్ చూడడానికి ఇంప్రెసివ్గా ఈ రైస్ని చేసి పెట్టేయచ్చు. అండ్ బాస్మతి రైస్తోనే చేయాలని లేదు, ఇంట్లో రోజువారీగా వాడే రైస్ అయినా కూడా పర్ఫెక్ట్గానే ఉంటుందండి. అయితే ముందుగా నేను 250 అంటే పావు కేజీ బియ్యంతో నేను చూపిస్తున్నాను. మీరు తీసుకునే కొలతలను బట్టి మీరు తీసుకోండి. సో ఒక 200 గ్రామ్స్ మీల్ మేకర్ అనమాట. వేడి నీళ్ళలో ఒక్క 10 నిమిషాల పాటు రెండు కూడా నానబెట్టేసేయండి. ఆ తర్వాత రైస్ని మనం నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఎసరు అంటే ఒక 3 గ్లాసుల వరకు వాటర్లో వేసి కొత్తిమీర, పుదీనా సన్నగా చాప్ చేసేయాలి. ఆ తర్వాత సాల్ట్, నిమ్మరసం ఒక్కొక్క చెక్క, ఒక్క స్పూను సాల్ట్ అయితే సరిపోతుంది. రుచికి సరిపడినంత చూసుకోండి. ఆ తర్వాత వేడి నీళ్ళలో వేసిన మిల్ మేకర్ పిండేసి అందులో వేసేయండి. నల్ల మిరియాలు ఇంకా తెల్ల మిరియాలు ఒక్కొక్క స్పూను దంచి పెట్టుకోండి. సో ఇవి మీకు పౌడర్ ఉన్నట్లయితే ఒక్కొక్క స్పూన్ పౌడర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా పలుకుగా బాస్మతి బియ్యం ఉడికిందో లేదో చూసుకొని ఒక 80% ఉడికిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసి పక్కన పెట్టేసుకొని కడాయిలో ఒక 100 ml నుంచి 200 ml ఆయిల్, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, మీరు కారం ఎక్కువగా తింటారు అనుకుంటే ఒక 4-5 అయితే యాడ్ చేసుకోండి. నాకైతే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొద్దిగా కారం తక్కువే వేసుకుంటాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత క్యారెట్ ఇంకా బీన్స్ని ముక్కలుగా సన్నగా చీల్చుకొని కట్ చేసేసుకొని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అవి కూడా వేగిన తర్వాత రెడీ చేసుకున్న బాస్మతి రైస్ వేసేసి ఒక హాఫ్ స్పూన్ వెనిగర్, హాఫ్ స్పూన్ సోయా సాస్, ఇంకా తక్కువ చిల్లీ సాస్ కూడా వేసేసుకోండి. ఆ తర్వాత మిరియాల పొడి రెడీ చేసుకున్నాం కదా, ఆ మిరియాల పొడి కూడా వేసేసి చక్కగా కలిపేసేయండి. సోయా సాస్ తక్కువ వేసుకున్నట్లయితే రైస్ ఇంకొంచెం వైట్గా ఉండి చూడడానికి రెస్టారెంట్ లానే ఉంటుంది. సో ఇలా కలర్ కావాలి అనుకుంటే కొద్దిగా సోయా సాస్ పెంచుకున్నా పర్వాలేదు. అంతే అండి. చక్కగా కొత్తిమీర, పుదీనా సన్నగా తరుక్కున్నది, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకుంటే చాలు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో? అండ్ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా దొరకదండి, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంటికి వచ్చిన మీ అతిథులు, గెస్ట్స్ కూడా సూపర్ కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చేస్తారు. దీనిని రైతాతో కానీ గ్రేవీతో కానీ ఏ కర్రీ అయినా మటన్, చికెన్, నాన్ వెజ్, వెజ్ ఏదైనా సరే మనకి మ్యాచ్ అయిపోతుంది. అండ్ కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోండి, అప్పుడు ఉత్తిదే కూడా తినేయవచ్చు. చూసారు కదా, మరి నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.